లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కదా, నిజమే అనిపిస్తుంది. మేమైతే ఎప్పటి నుంచో తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాము, కానీ ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నేనైతే మా ఆయన బుర్ర తినేస్తున్నాను, వెళ్దాం వెళ్దామని. ఇంకా మొత్తానికి అసలు వెళ్ళమేమో అనుకునే వాళ్ళము, ఇంకా కాల్ వచ్చింది మీకు టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయని. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మనం వెళ్దాం అనుకుంటే కాదు, ఆ దేవుడి దగ్గర నుంచి పిలుపు రావాలి. మొత్తానికైతే ఆ వెంకన్న స్వామి నుంచి మాకైతే పిలుపు వచ్చింది. ఇంకా మేమైతే ఇక్కడ వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. మార్నింగ్ 6 o'clockకి షార్ప్గా 6 o'clock అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా ఇందులో అయితే మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా టీ, టిఫిన్, ఇంకా లంచ్ అనమాట. ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీరైతే ట్రైన్కి వెళ్తే ఫుడ్ క్యారీ చేయడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా జర్నీ చేసినట్టే అనిపించలేదు, తొందరగానే రీచ్ అయిపోయాము. 2:30 వరకు మేమైతే తిరుపతిలో ఉన్నామన్నమాట. అదేంటో నేను ఏది అనుకున్నా గట్టిగా అనుకుంటే నాకు అది ఖచ్చితంగా అవుతుంది, కానీ యూట్యూబ్ విషయంలోనే ఎందుకో నేను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేకపోతున్నాను. రీజన్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ కొంచెం బాధగా అనిపిస్తుంది. మా దర్శనం ఎలా అయిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.